ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది. ఇక నుండి ఈసీ ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇంతకు ముందులాగా ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోవడం, కించపరుచుకుంటూ పోవడం, అసభ్య పదజాలం వాడడం, ఫేకింగ్లు, ఎడిటింగ్లు విచ్చలవిడిగా చేస్తామంటే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో, దూషణలతో ఒకటి ప్రచారం చేస్తూ ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలించినటువంటి ఈసీ అవును ఇది ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే, ఈ విధంగా అసభ్య పదజాలంతో ఈ విధంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు జారీ చేశారు. దాన్ని తొలగించాలని చెబుతానే ఎక్కడికక్కడ డిలీట్ చేసేశారు. వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి డిలీట్ చేసేశారు. అయితే ఇక నాకు అనిపించింది అప్పుడేమైంది, ఇంకా 54 రోజుల టైం ఉంది. తెలుగుదేశం పార్టీ అనే కాదు, వాళ్ళ సోషల్ మీడియా అనే కాదు, వాళ్ళ ఫ్రంట్ లైన్ మీడియా కూడా మీడియా ముసుగులో వాళ్ళు చేసే ప్రచారం అంటే మైట్ బి పాజిటివ్ అర్థం వస్తుందేమో, తప్పుడు ప్రచారం, తప్పుడు రాతలు, విష ప్రచారం, దుష్ప్రచారం, కుళ్ళు, అసూయ, కుతంత్రాలు, ఇంక ఇవి మొదలు పెట్టుకుంటూ పోతే వాటన్నిటిని మానిటరింగ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంత దారుణమైన పదాలు వాడరు వీళ్ళు. పైపెచ్చు మేము మీడియాని, ఫ్రంట్ లైన్ మీడియాని మేము తోపులమని, తుడుములమని, అందులో వీళ్ళు వాడే భాష చూశారు అంటే ఎట్లదా అయ్యా సాధ్యమవుతుంది అని చెప్పి అనిపిస్తుంది. లేచిన దగ్గర నుంచి మళ్ళీ లేచేంతవరకు, మళ్ళీ పడుకునేంతవరకు అంటే తప్పవుతుంది. పడుకున్నా కూడా ఈ దుష్ప్రచారం ముందే సెట్ చేసి పెడతారు. వీళ్ళు పడుకున్నా అది దుష్ప్రచారం రన్ అవుతూనే ఉంటుంది. సో లేచిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉదయం లేచేంతవరకు, నెక్స్ట్ ఉదయం లేచే దగ్గర నుంచి నెక్స్ట్ ఉదయం లేచేంతవరకు ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ టాస్క్ ప్రాజెక్ట్. సో ఇంకా అది కంటిన్యూ చేయాలి. అందుకని చెప్పి ఈసీ ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎనీహౌ ఏది ఏమైనా ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది అనే విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చేతల్లో కూడా అన్ని సందర్భాల్లోనూ ఎలక్షన్ కమిషన్ ఆ విధంగానే పనిచేసి ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసుకుంటూ ఎన్నికల వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా వాళ్ళ పనితీరు ఉండాలి అని చెప్పి మనం కూడా అయితే కోరుకుందాం.